నమస్కారం నా ప్రియమైన భక్తులారా శ్రేయోభిలాషులారా ఈరోజు మనం ఒక అద్భుతమైన అత్యంత శక్తివంతమైన మంత్రం గురించి తెలుసుకోబోతున్నాం అది మన జీవితాలను సకల శుభాలతో నింపే శ్రీ లలితా సహస్రనామం శ్రీ లలితా సహస్రనామం విశేష శక్తి మరియు గొప్ప ప్రాముఖ్యత స్నేహితులారా శ్రీ లలితా సహస్రనామం కేవలం ఒక మంత్రం కాదు ఇది అపారమైన శక్తిని అనంతమైన ప్రాముఖ్యతను కలిగిన ఒక దివ్య స్తోత్రం ముఖ్యంగా ప్రతిరోజూ ఇంకా విశేషంగా శుక్రవారం నాడు దీన్ని తప్పకుండా పఠించాలి అంటారు మన పెద్దలు అసలు లలితా సహస్రనామం జపించడం వల్ల కలిగే లాభాలు ఏమిటి ఎందుకు దీనికి ఇంత ప్రాముఖ్యత వచ్చింది ఈరోజు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం లలితా సహస్రనామం మూలం మరియు ప్రాముఖ్యత లలితా సహస్రనామం బ్రహ్మపురాణంలోని ఒక భాగం లలితాదేవి అంటే ఆనంద స్వరూపిణి ఆమె పార్వతీదేవి యొక్క మరో రూపం పరమశివుని ప్రియసతి ఈ సహస్రనామం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు దీని ఆవిర్భావం ఒక ఆసక్తికరమైన చర్చ ద్వారా జరిగింది హయగ్రీవుడు విష్ణుమూర్తి అవతారం మరియు గొప్ప ముని అయిన అగస్త్యుడు మధ్య జరిగిన సంభాషణ నుండే ఈ మంత్రం మనకు లభించింది అందుకే ఇది చాలా శక్తివంతమైన మంత్రం అంతేకాదు ఇది లలితాదేవికి అత్యంత ఇష్టమైన మంత్రం అని కూడా ప్రతీతి లలితా సహస్రనామ జపం చేసే విధానం మరి ఇంతటి పవిత్రమైన మంత్రాన్ని ఎలా జపించాలి కొన్ని నియమాలు పాటిస్తే పూర్తి ఫలం లభిస్తుంది శుద్ధి లలితా సహస్రనామ పారాయణం చేసే ముందు తప్పకుండా స్నానం చేయాలి లేదా కనీసం కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవాలి ఆసనం కూర్చోవడానికి సౌకర్యవంతమైన ప్రదేశం లేదా ఆసనం ఎంచుకోండి దేవుడి గదిలో శుభ్రమైన చాప మీద కూర్చోవడం ఉత్తమం మానసిక స్వచ్ఛత శారీరక శుభ్రతే కాదు మానసిక స్వచ్ఛత కూడా ముఖ్యం సానుకూల ఆలోచనలతో ప్రశాంతమైన మనసుతో పఠించాలి సరైన ఉచ్చారణ మంత్రాన్ని సరైన ఉచ్చారణతో స్పష్టంగా చదవాలి అర్థం తెలుసుకుని చదివితే మరింత మంచిది భక్తి శ్రద్ధలు శ్రీ లలితా సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించండి అమ్మవారు మిమ్మల్ని చూస్తూ మీ ప్రార్థనలు వింటున్నారని భావించండి నెమ్మదిగా జపించండి మంత్రాన్ని తొందరపడకుండా నెమ్మదిగా మరియు స్పష్టంగా జపించండి అహింస జపం చేసేటప్పుడు ఆ రోజంతా ఇతరులను శారీరకంగా లేదా మానసికంగా బాధించకుండా ఉండటానికి ప్రయత్నించండి అర్థం గ్రహించండి మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకుని దానిని మీ రోజువారీ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నిస్తే అది మీకు అద్భుతమైన మార్గదర్శకత్వం అందిస్తుంది సమర్పణ చివరగా మీ జపాన్ని అమ్మవారికి భక్తితో సమర్పించండి లలితా సహస్రనామాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు లలితా సహస్రనామాన్ని పఠించడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకుందాం ఇవి మన జీవితానికి ఎంతో మేలు చేస్తాయి సకల పుణ్యఫలాలు మీరు ధార్మిక ప్రదేశాలను సందర్శించడం పవిత్ర నదులలో స్నానం చేయడం అన్నదానం చేయడం లేదా దేవునికి నైవేద్యాలు సమర్పించడం వంటివి చేయలేకపోయినా లలితా సహస్రనామాన్ని పఠించడం ద్వారా ఈ అన్ని పుణ్యకార్యాల యొక్క శుభ ఫలాలను పొందవచ్చు పూజా లోపాలు తొలగిపోతాయి మీరు చేసే పూజలలో ఏవైనా లోపాలు ఉన్నా శ్రీ లలితా సహస్రనామాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల ఆ లోపాల వల్ల కలిగే కష్టాలు తొలగిపోతాయి ఆయుష్షు ఆరోగ్యం అకాల మరణ భయం తొలగిపోతుంది ఇది మీకు దీర్ఘాయుష్షును మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది వ్యాధి నివారణ లలితా సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో నుదుటిపై పట్టుకుని పుస్తకం లేదా తాళపత్రం జపించడం వల్ల జ్వరం వంటివి తగ్గుతాయి లలితా సహస్రనామ అర్చనలో ఉపయోగించే విభూతిని నుదుటికి రాసుకుంటే జ్వరం తలనొప్పి తగ్గుతాయి గ్రహ దోషాలు దుష్టశక్తుల నివారణ గ్రహాలు మరియు దుష్టశక్తుల వల్ల కలిగే బాధల నుండి విముక్తి పొందడానికి ఒక కుండ నీరు లేదా ఒక గ్లాసు నీటిని తలపై పోసుకుని శ్రీ లలితా సహస్రనామాన్ని జపించాలి విష నివారణ విషానికి సంబంధించిన ఏవైనా ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు లలితాదేవి ప్రతిమను దృష్టిలో ఉంచుకుని సహస్రనామాన్ని జపిస్తే ఉపశమనం కలుగుతుంది శక్తి జాగృతం శ్రీ లలితా సహస్రనామాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల పరిసరాలు శుద్ధి అవుతాయి మన శరీరంలోని ప్రతి నరాలు ఉత్తేజితమవుతాయి మరియు వ్యక్తిలోని సూక్ష్మ శక్తి మేల్కొంటుంది రక్షణ విజయం
నిత్యం శ్రీ లలితా సహస్రనామాన్ని జపించే వ్యక్తిని లలితాదేవి ప్రమాదాలు మరియు శత్రువుల వల్ల కలిగే సమస్యల నుండి రక్షించి విజయాన్ని అందిస్తుంది. బలం, కీర్తి, సంకల్పం. శుక్రవారాల్లో శ్రీ లలితా సహస్రనామాన్ని ప్రత్యేకంగా జపించడం వల్ల, అలాగే నిత్యం పారాయణం చేయడం వల్ల వ్యక్తికి బలం, కీర్తి, సంకల్ప శక్తి పెరుగుతాయి. ఎప్పుడైనా జపించవచ్చు. శ్రీ లలితా సహస్రనామం అనేది ఎప్పుడైనా, ఎక్కడైనా జపించగల ప్రార్థన రూపం. మహాపుణ్యం. ఒక్కసారి శివనామాన్ని జపిస్తే విష్ణువు నామాన్ని జపించినంత పుణ్యం అని అంటారు. లలితాదేవి నామాన్ని ఒక్కసారి జపిస్తే శివనామాన్ని 1000 సార్లు జపించినంత పుణ్యం లభిస్తుంది. కుటుంబ శాంతి, ఐశ్వర్యం. కుటుంబ సభ్యులందరూ కలిసి సాయంత్రం లేదా ఉదయం శ్రీ లలితా సహస్రనామాన్ని జపించడం వల్ల ఆ కుటుంబంలో ఐకమత్యం, శాంతి, మానసిక స్పష్టత, ఐశ్వర్యం కలుగుతాయి. దేవతల అనుగ్రహం. శ్రీ లలితా సహస్రనామాన్ని భక్తితో పఠించడం వల్ల కాళీ, దుర్గామాత, ఇతర దేవతలు, పరాశక్తి మరియు భగవతీదేవి అనుగ్రహం లభిస్తుంది. వినడం కూడా ప్రయోజనకరమే. ఈ సహస్రనామాన్ని కేవలం జపించడమే కాదు, వినడం కూడా అందరికీ ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. చూశారుగా మిత్రులారా, శ్రీ లలితా సహస్రనామం ఎంతటి శక్తివంతమైనదో, ఎంతటి గొప్ప ప్రయోజనాలను కలిగి ఉందో. మీరందరూ దీన్ని నిత్యం పఠించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. లలితా సహస్రనామం గురించి మీ అభిప్రాయాలను, అనుభవాలను కామెంట్లలో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ధన్యవాదాలు. శ్రీ లలితాదేవి అనుగ్రహం అందరికీ లభించుగాక.